వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం లోన్ అగెనిస్ట్ మ్యూచువల్ ఫండ్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. మనకు జీవితంలో ఎమర్జెన్సీ ఎక్స్పెన్సెస్ కానీ మెడికల్ ఎమర్జెన్సీ కానీ వస్తూ ఉంటాయి. అట్లాంటి సందర్భాల్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది మనము పర్సనల్ లోన్ కానీ లేదా క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు పర్సనల్ లోన్ కానీ క్రెడిట్ కార్డ్ని కనుక యూజ్ చేసినట్లయితే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది. సో పర్సనల్ లోన్ ప్రజెంట్ వచ్చేసి 14% నుంచి 20% వరకు ఉండడం జరిగింది. అట్లాగే క్రెడిట్ కార్డ్ని కనుక చూసినట్లయితే దాదాపు 40% వరకు కూడా మనకు ఇంట్రెస్ట్ రేట్ అయితే పడడం అయితే జరుగుతుంది. సో ఇట్లాంటి సందర్భాల్లో మీకు కనుక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ మ్యూచువల్ ఫండ్ యొక్క యూనిట్స్ని ప్లెజ్ చేసి మనకు లోన్ అగెనిస్ట్ మ్యూచువల్ ఫండ్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా మనం లోన్ అయితే తీసుకోవచ్చు. లోన్లో మనకు 9 to 12% మాత్రమే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు మీ ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందో అట్లాగే పాన్ కార్డ్ని ఈ మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ని మనము యాడ్ చేసి వితిన్ అవర్స్లో మనం లోన్ అయితే తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఎలాంటి పెనాల్టీస్ ఉండవు, అట్లాగే ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ ఉండవు. మనం ఏదైతే లోన్ తీసుకుంటామో ఆ అమౌంట్ ఎప్పుడైతే రీపేమెంట్ చేస్తామో అప్పుడు మనము మన యొక్క యూనిట్స్ అనేటువంటి ఫ్రీ అవుతాయి. అంతవరకు ఆ యూనిట్స్ అనేది హోల్డ్లో ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఈక్విటీ ఫండ్లో కనుక చూసినట్లయితే మనకు 40 to 50% అయితే అమౌంట్ అయితే లోన్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. డెట్లో కనుక చూసినట్లయితే డెట్ మ్యూచువల్ ఫండ్లో కనుక మన ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్లయితే 80 to 90% వరకు కూడా మనకు ఆ అమౌంట్ అయితే లోన్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనం ఇష్టం వచ్చినప్పుడు ఆ అమౌంట్ని అయితే రీపేమెంట్ చేసుకోవచ్చు. అట్లాగే ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పే చేసుకోవచ్చు, లేదా ప్రిన్సిపల్ అమౌంట్ని కూడా పే చేసుకోవచ్చు. ఎలాంటి పెనాల్టీస్ ఉండవు, ఎలాంటి మనము ప్రీ క్లోజింగ్ చేసినప్పటికీ కూడా ఎలాంటి ప్రీ క్లోజింగ్ ఛార్జెస్ కూడా ఈ లోన్ అగెనిస్ట్ మ్యూచువల్ ఫండ్లో అయితే ఉండవు. సో ఎవరైతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎమర్జెన్సీ ఎక్స్పెన్స్ అయితే ఏదైతే ఉంటుందో అలాంటి సందర్భాల్లో క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ పర్సనల్ లోన్ ద్వారా కానీ లోన్ తీసుకోకుండా వాటిని అవాయిడ్ చేసి లోన్ అగెనిస్ట్ మ్యూచువల్ ఫండ్ ద్వారా లోన్ కనుక తీసుకున్నట్లయితే అట్లాగే కన్సిస్టెంట్గా మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ అనేది వెల్త్ అయితే క్రియేట్ అవ్వడం అయితే జరుగుతుంది. అట్లాగే మీకు ఎమర్జెన్సీ నీడ్ కూడా మీకు అక్కడ మనకు లోన్ ద్వారా అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి చాలామందికి తెలియకుండా డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్లో ఉన్నటువంటి యూనిట్స్ని రిడీమ్ చేసి వాళ్ళైతే అమౌంట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకు ట్యాక్స్ అయితే పడడం అయితే జరుగుతుంది. సో మనకు ట్యాక్స్ బెనిఫిట్ కానీ అట్లాగే వెల్త్ క్రియేషన్ని అట్లాగే బిల్డ్ చేయాలనుకుంటే మనము లోన్ అగెనిస్ట్ మ్యూచువల్ ఫండ్ ద్వారా లోన్ అయితే తీసుకున్నట్లయితే మనకు ఎలాంటి నష్టం అయితే ఉండదు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,